శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలో ఉండేటువంటి 11వ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇందులో ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి విశేషాలు యథాశక్తి శ్రీమాత అనుగ్రహంతోనూ పెద్దల అనుగ్రహంతో కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిः శంభోః నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఈ శ్లోకంలో మొత్తం 9 ఆవరణలతో కూడినటువంటి శ్రీచక్ర వివరణ ఒక శ్లోక రూపంలోనే మొత్తం ఆ వివరణ అంతా కూడా ఇచ్చేశారు ఆచార్యుల వారు శంకరులు. ఇప్పుడు ఈ శ్రీచక్ర వివరణ చూద్దాం. మనకి ఇప్పుడు శ్రీచక్రం యొక్క బొమ్మ కనపడుతూ ఉన్నది. చరాచర జగత్తుకు ప్రతీక ఈ శ్రీచక్రము అని చెప్పి చెప్పుకున్నాం. అంటే విశ్వంలో ఉండేటువంటి శక్తి ప్రతి ప్రాణిలో కూడా ఉంటుంది. ఎందుకనంటే విశ్వంలో ఉండేటువంటి భాగమే కదా మనం కూడా, విశ్వానికంటే వేరుగా లేము. అందుకని మనం ఒక దేహానికి కనుక వచ్చినట్లయితే ఇది పిండాండము అని చెప్పి అంటాం. అనంతమైనటువంటి విశ్వాన్నేమో బ్రహ్మాండము అంటాం. అందుకని పిండాండంలో ఏమున్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉన్నది అనేటువంటి విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్నటువంటి శక్తి మన శరీరంలో కూడా ఉన్నది. అయితే అక్కడ మహా పెద్ద పరిమాణంలో ఉంటుంది, మన శరీరంలో ఏమో చాలా కొద్దిగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శక్తి ఏ విధంగా ప్రసరిస్తూ ఉన్నది అంటే దానికి వివరణ ఈ శ్లోకం అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ శ్రీచక్రాన్ని చక్కగా గమనించండి. ఇందులో మొత్తం లెక్క పెడితే 9 ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలు అంటే ఏంటి? 9 చక్రాలు ఉంటాయి. త్రికోణాలతో ఉండేటువంటి చక్రాలన్నీ కూడా శక్తికి, జగన్మాతకి సంబంధించినటువంటి చక్రాలు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి, 5 చక్రాలు ఉన్నాయి. త్రికోణాత్మకమైనటువంటి 5 చక్రాలు మొత్తము కూడా ఇవి శక్తి సంబంధమైనటువంటి చక్రాలు. మిగిలినటువంటి 4 ఏమో శివ చక్రాలు. ఇప్పుడు ముందుగా ఈ చక్రాల పేర్లు తెలుసుకుందాము. ప్రథమావరణ అంటే ఆ స్క్వేర్ షేప్లో కనపడుతూ ఉన్నది, అది ప్రథమావరణ అంటారు. దీని పేరు త్రైలోక్యమోహన చక్రము. ఆ తర్వాత ద్వితీయావరణ ఏంటంటే 16 పద్మరేకులతో ఉండేటువంటి చక్రం. ఇది మనకి బ్లూ కలర్లో కనపడుతూ ఉన్నది. దీని పేరు ఏమిటంటే సర్వాశా పరిపూరక చక్రము. ఇంకా 3వ ఆవరణ తృతీయావరణ మనకి ఆ ఎర్రటి రంగు పద్మరేకులతో కనపడుతూ ఉన్నది. దీని పేరు సర్వ సంక్షోభణ చక్రము. ఇవి ఇంతవరకు కూడా శివ చక్రాలు. ఇక్కడ నుంచి కూడా త్రికోణాలతో కూడినటువంటి అన్ని ఆవరణలు కూడా శక్తికి సంబంధించినటువంటివి. చతుర్థావరణ చతుర్దశార కోణములు అంటే 14 త్రికోణాలు కలిగినటువంటిది చతుర్థావరణము. దీని పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము. పంచమావరణంలో 10 ఉన్నాయి. 10 త్రికోణాలతో కలిసినటువంటి చక్రం ఉన్నది. ఈ పంచమావరణ ఎర్రటి త్రికోణాలతో కూడి ఉన్నది. చూడండి ఒకసారి. దీని పేరు సర్వార్థ సాధక చక్రము. 6వ ఆవరణలో కూడా 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 6వ ఆవరణలో కూడా చక్కగా జూమ్ చేసి చూస్తే కనుక కనపడుతూ ఉంటుంది మనకి. దీనిలో కూడా 10 త్రికోణాలు ఉన్నాయి. ఇది బ్లూ కలర్లో కనపడుతూ ఉన్నాయి. ఇది 6వ ఆవరణ. అందుకని దీన్ని అంతర్దశార చక్రము, బహిర్దశార చక్రము, అంతర్దశార చక్రము. అంటే 10 చక్రాలు, 10 త్రికోణాలు కలిగినటువంటి చక్రాలు 2 ఉన్నాయి. ఒకటేమో బహిర్దశారము, ఇంకొకటి లోపలికి ఉన్నది కాబట్టి అంతర్దశారము అన్నారు. దీని పేరేంటి? అంతర్దశార చక్రానికి సర్వరక్షాకర చక్రము. 7వ ఆవరణలో 8 త్రికోణాలు ఉండేటువంటి చక్రం ఉన్నది 7వ ఆవరణలో. దీని పేరు సర్వరోగహర చక్రము. ఇంకా 8వ ఆవరణలో చూడండి జాగ్రత్తగా, గ్రీన్ కలర్లో కనపడతా ఉన్నది. ఇది అష్టమావరణ. ఒకే ఒక త్రికోణం ఉన్నది. ఈ త్రికోణం పేరేమో సర్వసిద్ధిప్రద చక్రము. ఇంకా 9వ ఆవరణ ఏమిటి అంటే
బిందువు, ఆ గ్రీన్ కలర్లో కనపడే త్రికోణానికి మధ్యలో ఉన్నది అది బిందువు. ఈ సర్వానందమయ చక్రము దీని పేరు. ఈ విధంగా 9 ఆవరణలు కూడా పేర్లు ముందు మనం చెప్పుకున్నాము. వీటికి సమన్వయం ఎలాగో మనం తెలుసుకుందాము. ముందుగా ఆ శివ చక్రాలు చూద్దాం. చతుర్భుజాలు కలిగి ఉన్నది కదా ప్రథమ ఆవరణలో. ఇది త్రైలోక్య మోహన చక్రము అని చెప్పుకున్నాము. ఇది శివచక్రము. ఇది చతుర్భుజాకారంలో ఎందుకు ఉన్నది అంటే విశ్వానికి మొత్తానికి కూడా సంకేతము. మనకి దిక్కులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ 4 దిక్కులా కూడా ఉండేటువంటిది, అంటే మొత్తము కూడా సర్వవ్యాపకమైనటువంటిది. ఇది విశ్వానికి ప్రతీక. తర్వాత ఈ బ్లూ కలర్లో ఉండేటువంటి రెండవ చక్రం ఏమిటి? అది ఇది 16 కళలతో కూడినటువంటి వాడు చంద్రుడు. ఈ చంద్రుడు దేనికి సంకేతము అంటే మనసుకు సంకేతం. 16 కళలతో కూడి ఉంటాడు. చిట్ట చివరిది అమృత కళ అంటారు. దీన్నే సదాకళ, నిత్య కళ. ఇది శివశక్తులకి ఇద్దరికీ కూడా శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది. శివుడికి ఉంటుంది, శక్తికి ఉంటుంది. ఇది మనస్సుకు సంకేతం. ఎప్పుడు కూడా అదే స్థితిలో ఉంటుంది. ఆనందానికి కారణమైనటువంటిది, అమృతపు ధారలు కురిపించేటువంటిది. అందుకని చంద్రుని ఎప్పుడు కూడా మనస్సుతో పోలుస్తూ ఉంటారు. అంటే శివుడిలో ఉండేటువంటి మనస్సే మనలో కూడా ఉన్నది. అప్పుడప్పుడు ఆనందం కలుగుతూ ఉన్నది అంటే దానికి కారణం అదే. ఇంకా మూడవ శివచక్రం ఏంటి? ఎరుపు రంగుతో ఉండేటువంటి అష్టదళ పద్మాలతో కూడి ఉండేటువంటి చక్రం. ఇది శివుడు అష్టమూర్తి స్వరూపుడు అని చెప్పి మనకు తెలుసు. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు. అష్టమూర్తి స్వరూపుడైనటువంటి సర్వ సంక్షోభ చక్రం ఇది. దక్షిణామూర్తి స్తోత్రంలో భూరంభాంసి నలో నిలంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అని చెప్పి చెప్తాం. ఈ అష్టమూర్తులతో కూడినటువంటి వాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అన్న ఈశ్వరుడు అన్న కూడా ఒకటే. అందుకని అక్కడ ఆ అష్టమూర్తులు ఏమేమిటి అంటే ఈ పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు. పుమాన్ అంటే జీవుడు అని అర్థం. సూర్యుడు దేనికి ప్రతీక? బుద్ధికి ప్రతీక. చంద్రుడు మనస్సుకు ప్రతీక. ఈ నేను అనుకుంటేటువంటి తత్వం ఏమిటి అంటే అది లోపల ఉండేటువంటి జీవతత్వం. ఇప్పుడు అర్థమైంది కదా. అష్టమూర్త్యాత్మకమైనటువంటి శివుడు బయట ఉన్నాడు, మన లోపల ఉన్నాడు. పంచభూతాలు మనలో ఉన్నాయి కదా. భూతత్వం ఉన్నది, వాయుతత్వం ఉన్నది, జలతత్వం ఉన్నది, అగ్నితత్వము ఉన్నది, ఆకాశతత్వము ఉన్నది. వీటన్నిటితోనే ప్రాణులన్నీ కూడా ఏర్పడ్డాయి. కాకపోతే వివిధమైనటువంటి నిష్పత్తుల్లో తేడా ఉంటాయి. పక్షుల్లో ఒక రకంగా ఉంటుంది, జల జంతువుల్లో ఒక రకంగా ఉంటుంది, మనిషిలో భూతత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనమంతా కూడా బరువుగా ఉంటాం. భగవద్గీతలో కూడా స్వామి అదే చెప్తాడు. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి రష్టదా అని చెప్పి చెప్తాడు ఆయన. అష్ట ప్రకృతులతో కూడి నేను ఉన్నానయ్యా, విశ్వం అంతా కూడా వ్యాపించి అని. అంటే భగవద్గీతను కూడా ఇక్కడ మనం రెఫరెన్స్ కింద తెచ్చుకోవచ్చు. అనంతరం వచ్చే త్రికోణాలన్నీ కూడా శక్తివి అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఇంకా 4వ చక్రం ఏంటి? ఇది సర్వసౌభాగ్యదాయక చక్రము. ఇది 14 త్రికోణాలతో కూడి ఉంటుంది. ఇది బ్లూ కలర్లో మనకు కనపడుతూ ఉన్నది. ఈ 14 దేనికి సంకేతం అంటే 14 లోకాలకి సంకేతం. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అంటే శక్తి అనేటువంటిది కనిపించదు మనకి. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. పైకి మనకి ఇంద్రియం కనపడుతూ ఉంటుంది, కానీ నోరు కనపడతాయి, ముక్కులు కనపడతాయి, చెవులు కనపడతాయి, కళ్ళు కనపడతాయి. దానిలో ఉండేటువంటి శక్తి బయటకు మనకు కనపడదు కదా. అందుకని ఈ శక్తితత్వం అనేటువంటిది కూడా చాలా రహస్యంగానే ఉంటుంది. 14 లోకాలకు సంకేతంగా ఇక్కడ 14 త్రికోణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ తర్వాత 5వది 10 త్రికోణాలు కలిగినటువంటి బహిర్దశాంతర చక్రం. ఇది ఎరుపు రంగు త్రికోణాలతో కూడి ఉన్నది. దీని పేరేంటి? సర్వార్థ సాధక చక్రం. ఇది దేనికి సంకేతము? 10 అంటే మన శరీరంలో 10 ప్రాణాలు ఉన్నాయి. ప్రాణం అంటే ఏంటి? వాయువు కదా. ప్రధాన 5 ప్రాణాలు ఏమిటి? పంచప్రాణాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన వాయువులు. వీటికి తోడుగా 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయము అనేటువంటి ఒక 5 ఉపవాయువులు కూడా ఉన్నాయి. ఈ 5 వాయువులకి సంకేతం ఇక్కడ ఈ 10 త్రికోణాలు కలిగినటువంటి బహిర్దశార చక్రం. ఈ ఉపవాయువుల వల్లనే మనకి ఎక్కిళ్ళు, తుమ్ములు, దగ్గులు, ఆవలింతలు, కనురెప్పపాటు ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఇంకొక 10 త్రికోణాల చక్రం ఉన్నది. దీన్ని అంతర్దశార చక్రము, సర్వరక్షాకర చక్రము అని చెప్పి నేను అనుకున్నాం. ఇది ఈ 10 ఏమిటి అంటే 10 సూర్యతత్వానికి సంబంధించినటువంటివి. సూర్యకళలు అంటే సూర్యకళలు 10 అంటే అది కాదు. ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి అంటే అగ్ని రూపంలో మనలో ఉన్నది.
అగ్ని లేకపోయినట్లయితే మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వదు కదా. జఠరాగ్ని రూపంలో నేను ఉన్నాను అని చెప్పి అంటాడు. కడుపులో అగ్ని ఉన్నదన్నమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను పచనం చేస్తూ ఉండి శక్తిని ఇస్తూ ఉన్నానయ్యా. దాన్ని శక్తి రూపంలోకి మార్చి మీ శరీరం బ్రతకటానికి నేను జఠరాగ్ని రూపంలో నేను మీలోనే ఉన్నాను అని చెప్పి గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆ అగ్ని రూపంలో ఉండేటువంటి తత్వానికి ఇక్కడ ఈ అంతర్దశాల చక్రం సర్వ రక్షాకర చక్రము అని చెప్పి చెప్తున్నారు. అంటే శరీరాన్ని మొత్తాన్ని కూడా రక్షించేటువంటిది. దాని లోపల ఉన్నటువంటిది 8 త్రికోణాలు. చూడండి, చిన్నది ఎరుపు రంగులో ఉన్నటువంటి 8 త్రికోణాలు కలిగినటువంటిది. ఇది 7వ చక్రం. ఇది అష్టవసువులకి ప్రతీక. ఈ వసువులు ఎంతమంది? అష్టవసువులు అష్ట సంఖ్యలో చెప్పుకుంటాం కదా. ఈ అష్టవసువుల్నే లలితా సహస్రనామాల్లో మనం వసిన్యాది వాగ్దేవతలు అని చెప్పి చెప్పుకున్నాం. ఇంకా మన శరీరానికి ఎట్లా సమన్వయము అంటే శరీర లక్షణాలు, వీటి వల్ల, ఈ త్రికోణం వల్ల, ఈ చక్రం వల్ల మన శరీరంలో ఎటువంటి లక్షణాలు కలుగుతాయి అంటే శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, ఇచ్ఛ, ఒకటి కావాలి అనేటువంటి కోరిక, వీటితో కలిసినటువంటివన్నీ కూడా శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఇంకా 8వ చక్రం ఏమిటి? ఇది ఒకే ఒక త్రికోణంతో ఉన్నది. అంటే 3 అంచులు కలిగి ఉన్నదన్నమాట. ఈ 3 దేనికి సంకేతం అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా. లలిత నామాల్లో మనం చెప్పుకున్నాము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆ 3 శక్తులకి ప్రతీకగా ఈ త్రికోణం ఉంటుంది. ఇంకా 9వది ఏమిటి అంటే మధ్యలో ఉండేటువంటి బిందువు. ఈ బిందువు శివశక్త్యాత్మకంగా ఉంటుంది. శివుడు, శక్తి 2 కలిసి ఏర్పడినటువంటి బిందువు. బైందవాసన అని చెప్పి లలితా సహస్రంలో వస్తుంది. అందుకని ఆ శివశక్తులు 2 కూడా కలిసినటువంటిది బిందువు. ఈ విధంగా ఈ బిందువులోనే శివశక్తుల స్వరూపం ఉంది కాబట్టి 4వ శివకోణం కూడా ఇందులోనే ఉన్నది, శివచక్రం కూడా ఇందులోనే ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ శక్తి త్రికోణాలు మొత్తం కలిపి చూడండి, అన్నీ కలిపి ఒక దానిలో 14, 10, 10, 8, 1, ఒక బిందువు. ఈ మొత్తం కలిపితే 44 త్రికోణాల మొత్తం సంఖ్య ఇప్పుడు 44 వచ్చినాయి. అందుకనే శ్లోకంలో మనకి ఏమన్నారు ఇక్కడ శంకరులు? చతుశ్చత్వారింశత్ అని చెప్పని అన్నారు. అంటే 44 త్రికోణాలతో కూడి 8 పద్మదళములతో కూడినటువంటి ఒక చక్రము, కళాశ్ర అంటే 16 పద్మదళాలతో కూడినటువంటి శివచక్రము, త్రివలయ అన్నాడు. ఈ త్రివలయ ఏమిటి అంటే మధ్యలో వృత్తాలు 3 కూడా త్రిగుణాలకి సంకేతం. సత్వ రజస్తమో గుణాలు, వీటితోనే ప్రకృతి మొత్తము కూడా నిండి ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా త్రిగుణాలకి అతీతుడైనటువంటి వాడేమో భగవంతుడు, త్రిగుణాలకి లోబడి ఉండేటువంటి వాళ్ళమేమో మనము. ఇంకా నవభిరపి మూల ప్రకృతిభి అని చెప్పి నేను అన్నారు. ప్రపంచం దేంతో ఏర్పడింది? మొత్తం ఈ 9తోనే ఏర్పడింది. 5 కనిపించేటువంటివి, 4 కనిపించనటువంటివి. వీటి నుంచే ఈ పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ విధంగా 5లుగా ఉండేటువంటివన్నీ కూడా మనకి విస్తరించుకుంటూ వచ్చింది. ఇదే ప్రపంచం మొత్తము కూడా. విశ్వవ్యాపకమైనటువంటి శక్తి ఈ విధంగా శ్రీచక్రంలో ఉన్నది అని చెప్పి శంకరులు వివరిస్తూ, ఇందులో శివశక్త్యాత్మకమైనటువంటి శక్తులు 2 కలిసి ఉన్నాయి అని చెప్పి ఈ టెక్నికల్గా ఎంతో సాంకేతికంగా ఒక చిన్న బొమ్మ రూపంలోనే ఈ యంత్రాన్ని ప్రతిష్టాపనం చేసి శంకరులు మనకి ఈ శ్లోకంలో మనకి అందించారు. ఇందులో కూడా విశ్వంలో ఉండేటువంటి శక్తి మనం పిండాండంలో కూడా ఉన్నది అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మన శరీరంలో కూడా ఈ సప్తధాతువులతో పాటు ప్రాణము, జీవము అనేటువంటి ఈ 2 కలిస్తే ఇవి నవ ప్రకృతులుగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థాన్ని శివచక్రాలు, శక్తి చక్రాలు, త్రికోణాల సంఖ్య, వాటి యొక్క విశేషాలు, మధ్యలో ఉండేటువంటి బిందువు, వీటన్నింటినీ గురించి యథాశక్తి పెద్దల అనుగ్రహంతోనూ శ్రీమాత దయతోనూ విశేషంగా మీ ముందు ఉంచగలిగాను. మరొక శ్లోకంలో ఉండేటువంటి విశేషాలు తర్వాతి భాగంలో తెలుసుకుందాము శ్రీమాత అనుగ్రహంతో.